మరొకసారి నీ సన్నిధిలో ఇలాగూ నిలబడ భాగ్యం ఇచ్చావు. అలాగే మా దేవా, నీ ఆత్మను మా మీద కుమ్మరించి నీ పావనమైన పరిశుద్ధాత్మ ప్రభావము మా ఒక్కొక్కరిపై కుమ్మరించి నడిపించి దీవించి నింపమని ఇప్పుడు ధ్యానిస్తున్న అంశములున్న సంగతులు తేటక ధ్యానించు భాగ్యం ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసు కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. కూర్చుందాం. మరి పరమగీతం 2వ అధ్యాయం, గత వారంతో మొదటి అధ్యాయం ముగించేసాం. 2వ అధ్యాయానికి వచ్చాం. ఈ అధ్యాయంలో ఒక వచనం 2-3 వారాలు ధ్యానిస్తే కానీ దాని అర్థం పూర్తి చేయలేం. కానీ నేను షార్ట్గా మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. 2:1 వచనం, నేను సారోను పొలములో పూయి పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను. చాలండి. ఒక మంచి సంగతి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో మనకి సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మొదటి వచనం అంటాడు, నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో కూడు గడుచు సంవత్సరములు, శాంతిని నీకు. అంటే దేవుని మాట మనము ధ్యానించేటప్పుడు పూర్తిగా నేర్చుకున్న వారమై ఉండాలి అనేది సొలొమోను యొక్క ఆలోచన. వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది, జీవిత కుటుంబం వ్యవస్థలు ఎన్నో ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ వాటన్నిటికి కూడా ఏదో ఒక నేర్పరితనం ఉంటుంది. అలాగైతే మనము దేవుని మాటను నేర్చుకోవడానికి సంసిద్ధం కావాలా? ఏం కావాలి చెప్పండి అమ్మా? నేర్చుకోవడానికి ఏం కావాలి? సంసిద్ధత. అందుకనే ఆశ్చర్యమైన ఆలోచన, అధిక బుద్ధి దేవుని యొద్ద దొరుకుతుంది. ఆశ్చర్యమైన ఆలోచన చెప్పండి. ఆశ్చర్యమైన ఆలోచన, అధిక బుద్ధి. మరి యెషయా గ్రంథం 28:29లో ఉంటుంది. కాబట్టి నేర్చుకునేవారు ఆశ్చర్యమైన ఆలోచనలు దేవుడిస్తాడు. అధికమైన బుద్ధి గలవారై ఉంటారు. అధికమైన బుద్ధి అంటే ఇహలోకానికి అందనది. ఇహలోకానికి ఏం కాదు, అందదు. ఎందుకంటే వారు ఎంతటి గనులైనా కానీ, ఎంతటి గొప్పవారైనా కానీ, ఆత్మానుసారమైన జీవితం గలవారి యొక్క ఆలోచనలు ఎప్పటికప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తూ ఉంటాడు. అందుకనే ఏమంటాడు సామెతలు 30 అధ్యాయంలో, బండ మీద సర్పము జాడ, సముద్రములో వాడజాడ. అమ్మా చూడండి, అంతరిక్షములో పక్షి జవడ, కన్నికతో. అంటే ఈ 4 మాటలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారు. మీరందరూ ఎవరు? ఈ బండ మీద శబ్దం లేకుండా సర్పం అనే సాతాను ప్రయాణం చేస్తాడు. సాతాను ఏం చేస్తాడు? ప్రయాణం చేస్తాడు. బండ మీద పాము నడిస్తే మనకు ఆ శబ్దం తెలియదు. అలాగే మనలో లోపల ఒకరు టైం బాగోలేదంటారు, ఒకరు సమయం బాగోలేదంటారు, ఏదో చెప్పి
వారి మనసును డైవర్ట్ చేయడానికి శబ్దం లేకుండా ప్రయాణం చేసేవాడు ఎవడో? అపవాది. అందుకని సొలొమోను బండ మీద సర్పము జాడ. రెండవది, నడి సముద్రములో ఓడ నడుచు, అనగా ఈ లోకం అనే సముద్రములో భక్తి జీవితం గలవారి, దేవుని భయభక్తులు గలవారి యొక్క జాడను కనిపెట్టడం అది సాధ్యం కాదు. దేవుడు స్తోత్రం. అంతరిక్షములో పక్షి జాడ చెప్పండి. అంటే ఆ పక్షి ఎప్పుడు తాను ఎగిరి కిందకు దిగుద్దో దాన్ని కనిపెట్టడం సాధ్యం కాదు. అంటే సర్పము ఎంత కుయుత్తు కలిగినప్పటికి కూడా పరిశుద్ధాత్మ అనే పావురము ఏ సమయానికి నిన్ను ఆదుకోవాలో అది మానవ జ్ఞానానికి అందదు. దేవునికి స్తోత్రం. అందుచేత సాతాను కనిపెట్టలేనిది ఏదంటే దేవుని ఆత్మను. చెప్పండి, దేవుని. ఇక్కడ కూర్చున్న వారులరా, అపవాది పలు విధాలైన ఆలోచనలు కలిగించిన కుటుంబం అనే వ్యవస్థలో నువ్వు కుములుతున్న పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను ప్రేరేపించి ఒక నూతన వ్యక్తిగా అక్కడికక్కడే అప్పటికప్పుడే సిద్ధపరచగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? అది తెలివి తక్కువడైన సైతానికి అర్థం కాల. సైతానికి అర్థం కాందేంటి? నిన్ను ఎన్ని సమస్యలు చెప్పినా వాళ్ళు ఎలా కూర్చోగలుగుతున్నారంటే ఆత్మ తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు. అది మనం గ్రహించవలసి ఉన్నాం. దేవుని స్తోత్రం. మన గొప్పతనాన్ని బట్టి కాదు, మన తెలివితేటను బట్టి కాదు, పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకపు జీవన మనుగడ ఏ సమయానికి ఎలాగో తన పిల్లల్ని నడిపించుకోవాలో ఆ పని మీద ఆయన గురిపెట్టున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన అందరి మీద ఎవరి గురి ఉంది? అందుకనే చూడండి, కన్యకతో పురుషుని జాడ. ఇది చాలా విచిత్రమైన మాట. కన్యక అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘం అయితే పరమపురుషుడైన క్రీస్తు ఏ సందర్భంలో ఏ అంతస్తుకు నడిపించాలో అది ఆయనకు తెలుసు. ఏ సందర్భమున ఆయన ఒప్పించాలో అది సంఘానికి. ఈ ఇద్దరు అనుబంధాన్ని అపవాది ఎప్పటికీ గ్రహించలేడు. అందువల్లే ఓసారి సైతాను తెలివి తక్కువవాడు అనండి. ఒకసారి తెలివైనోడా తెలివి తక్కువవాడా? ఆడు తెలివైనోడైతే ఆ మహిమ లోకాన్ని మహిమంతస్తు కోల్పోయి ఈ గాలి ఎందుకు తిరుగుతున్నాడు? చెప్పండి. ఏ ఆధారం లేని బలహీనలను మనల్ని దేవుడు ఏర్పరచుకొని అత్యున్నతమైన అంతస్తు. అందువల్ల ఈవేళ పరమపురుషుడైన క్రీస్తుతో పావనమైన సంఘముగా నీ ముచ్చట, నీ ఆధ్యాత్మికమైన కలయిక, ఆ ప్రేమ ఎక్కడ చూపాలో అక్కడ, ఎవరికి చూపాలో ఆయనకి, ఏం చేయాలో ఆయనతో, ఏం అడగాలో ఆయన్ని, ఏమి పొందాలో ఆయన ద్వారా, అవన్నీ విశ్వాసికి నేర్పరితనం ఉంది. అందువల్లనే మరి ప్రభు ఎంతగా మన కొరకు గాయపడ్డాడో, ఆయన గాయాలని మరి ఒక రోజున దేవదాస్ అయ్య గారు ప్రార్థన చేస్తున్న గదిలోకి ప్రభు అలసిపోయి వచ్చారు. చాలా అలసటతో ఉన్నారు. ఏంటి ప్రభు అలసిపోయావు? ఏంటంటే నా మనసు చాలా గాయమైంది అన్నారంట. ఏంటి, దేనికి మేము ఏం చేయగలం అన్నారట. అంటే దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, తనకి ఈ సృష్టిలో ఉన్న లేక వ్యక్తులు లేక వ్యవస్థలన్నీ చెప్తుంటే అవేమీ కాదు, ఏమీ కాదు, ఎదుగుతున్న సంఘమును దురవస్థ పెడుతున్న అపవాది, అందువల్ల నేను దిగొచ్చాను, నాకు గాయమైపోయింది అన్నారంట.
అన్నప్పుడు అయ్యగారు ఏమని చరణం ఎత్తుకొని పాడారు. చరణం ఎత్తుకొని ఆయన చక్కగా ఏమని పాడారంటే, నరులు నపవాదియో నాడు, నరులు నపవాదియో అడ్డు పరపలేరను చున్. ప్రభువా, నీ ప్రేమ పొందిన సంఘం నరులు అడ్డు పెట్టగలరా? అపవాదు అడ్డు పెట్టగలడా అంటే ప్రభు అన్నారట, నాకు ఎంత హాయిగా ఉందో ఆ మాట. అంటే మనము సైతాన్ చేశాడు, వాడు ఎన్ని చేస్తే వాడు చేయడానికే ఉన్నాడు కదా. సాతాను చెడ్డోడే, వాడి పనే చెడు పని. చెప్పండి, వాడి పని ఏంటి? మనల్ని ఏం చేస్తాడు? అందుచేత వరుడు వధువు దగ్గరికి వచ్చి సేద తీరుతాడు. అర్థమైందా మీకు? వరుడు అంతటి అంతరంగ స్థితి మనం సంపాదించుకోగలిగితే ఆయన మనతో ఉండక, మన దగ్గర ఉండక, మనతో మాట్లాడికి ఇంకెవరితో మాట్లాడుతాడు? అందుకే ఈవేళ చదివే వచనంలో చెప్పండి, నేను సారోను పొలము, ఏ పొలం? సారోను పొలములో పోయు పుష్పం వంటి దానను. రెండవది, లోయలో పుట్టు పద్మ వంటి దానం. చెప్పండి, ఎన్ని బాధలో నుంచి నరుడు దేవుని దగ్గరికి వస్తాడో, ఆ బాధలన్నీ ఎలా మర్చిపోగలిగాడో ఈ వచనం మనల్ని. అందుకనే నేను, చెప్పండి ఎవరు? నేను సారోను పొలం అనే మాట. ప్రియులరా, లోకరీతిగా చూస్తే ఇది కైసరియా ఎప్పేకు మధ్య ఒక భూభాగం. ఇది మరి 1వ దినవృత్తాంతములు 27-29 ఉంటుంది. అది ఒక మైదానం. ఈ మైదానంలో ఎక్కువ శాతం మరి పశువులన్నీ వర్షకాలం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అది మైదానం నీరు ఉంది. తర్వాత మీకు అర్థం కావడానికి ఒక మాట, మనకి ఈ మత్స్యలేశం నుంచి ఈ కల్లిపల్లి మధ్యన సముద్రం ఒడ్డున నీటి బంద అని ఒకటి ఉంటుంది. నీటి బంద అది ఎప్పుడు ఇంకిపోదు, దాని నిండా నీళ్ళు ఉంటాయి. వ్యవసాయదారులు ఈ కాలం, ఈ వర్షకాలం ఎక్కడ పశువులు తిరగడానికి స్థలం ఉండదు కాబట్టి వారు పశువులు ఆ దెబ్బ దాకా వదిలేస్తే అవి వేసుకొని ఆ నీటి మందరికి వెళ్తాయి. సాయంత్రం వెళ్ళి తోలుకొస్తారు. అంటే అర్థమేంటి? బురద అంటకుండా పొడి నేల. అలాగే సారోను మైదానం ఒక పొడి నేల, అలాగే పచ్చకున్న నేల, అలాగే నీటి సదుపాయం ఉన్న భూభాగం. ఇలాంటి భూభాగాన్ని అక్కడ ఉన్న సారోను పొలములో పోయు, అంటే సారోను మైదానము సమమైన ఏ రాజ్యమందు లేదు ఎంచిచు, ఏ రాజ్యమందు లేనట్టుగా ఈ భూప్రపంచములో సార్వత్రిక క్రైస్తవ సంఘమే ఒక సారోను పొలం. చెప్పండి, ఒక సారోను పొలము. కాబట్టి ప్రియులరా, విస్తారమైన పచ్చిక గల చోటు అది. ఏ చోటు? విస్తారమైన పచ్చిక. కాబట్టి మరి మీకు దావీదు కీర్తనలో 65వ కీర్తనలో చూడండి, 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. అలా కాదు, అక్కడ ఒక మాట ఉంటుంది. మందలు
పచ్చిక పట్లను వస్త్రం వలె. అంటే ఈ సారోను పొలము అంతటి చక్కటి మేతనందించే భూభాగం. ఇక్కడ రాజుగారు రాజరకం కలిగినటువంటి వారి సంపద అంతకి విలువైన స్థలం అది. అందువల్ల ఇక్కడ ఏమని వర్ణిస్తున్నాడు? పచ్చిక పట్లు, మందలను పచ్చిక పట్లు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది? మన జీవితంలో చూస్తే వాక్యము, మన జీవితంలో చూస్తే మందలు. విశ్వాసి దైవ వాక్య ప్రభావముతో నింపబడినై ఉండాలా. దేవునికి స్తోత్రం. అందువల్ల చూడముచ్చట ఏంటంటే ఆ పచ్చికలో మందలు ఎలా ఉన్నాయట? వస్త్రాన్ని ధరించినట్లుగా. క్రైస్తవ సంఘము ఎక్కడ ఉంటే అక్కడ విలువలు వస్తాయి, నీతి నియమాలు వస్తాయి, ఆత్మీయత పెరుగుతుంది, సమృద్ధి గల జీవం ఉంటుంది. దేవుని స్తోత్రం. కనుక ఆకర్షణీయమైన పొలము. ఏ పొలం ఇది? అందరు చెప్పాలా? అంటే ఆ పొలం ఎవరు? సంఘం. సంఘంలో నీవు, సంఘంలో నుంచి నీవు, ఈ సంఘంలో నీవు ఎలా తయారవుతున్నావో ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. చూడండి మరొక మాట. దేవుని వాక్యమును బట్టి దావీదు తన కీర్తనలో 23 యెహోవా నా కాపరి లేమి. అంటే ఆయన క్రీస్తుని కాపరిగా పెట్టుకున్నాడు, ఆయన గొర్రెగా పెట్టుకున్నాడు. ఈ గొర్రె ఆయన దావీదు చక్కగా పాటలు పాడు స్తుతి చేసి చెట్టు మీద కూర్చుని గొర్రెలన్నీ మేసుకొని ఆయన చుట్టూ ఉండి అంత ఉత్సాహభరితమైనటువంటి కాపరి ఆయన. అందుకు ఈయనేం చేశాడంటే గొర్రెలన్నీ ఆయన చుట్టూ మేత కలిగి ఉన్నట్టుగా యేసుక్రీస్తును బట్టి చెప్పండి, ఆయన ఒక గొర్రె వలె సమృద్ధి గల జీవము గల మాటలు కలిగిన దేవుని దగ్గర సహవాసం చేస్తున్నట్టు ఊహించుకొని ఈ కీర్తన రాశాడు. అందుకని శాంతికరమైన, చెప్పండి, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నా ప్రాణమునకు సేద. గుర్తుపెట్టుకోండి, ఆదాము గారు ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత ఆయనకి నెమ్మది లేదు. ఏమి లేదు చెప్పండి. అయితే దావీదు దేవాది దేవుని ధ్యానించి ఏం పొందుతున్నాడు? నెమ్మది, సేద తీర్చుకుంటున్నాడంటే పాప దుస్థితి నుంచి ఆ పాప ఫలితాలు పక్కన పెట్టుకొని ఆయన ఏం తీరుతున్నాడు? సేద తీరుతున్నాడు. కనుక మనం కూడా ఈ సారోను పొలం అనే మాటకు వచ్చినప్పుడు సంఘములో నీవు సేద తీరాల. ఏం కావాలి చెప్పండి? సేద అంటే ఉపవాస ప్రార్థన, సన్నిధి ప్రార్థన, సహవాస ప్రార్థన, సువార్త కూటం, అన్నిటిలో దేవుని వాక్యమును అభ్యాసం చేసుకోవాలా. దేవుని అడగడం అభ్యాసం చేసుకోవాలా. దేవుని మహిమను అంటే దైవ సన్నిధి చేస్తూ దేవుని వాగ్దానం అందుకోవాలా. ఎవరి సన్నిధిలో చెప్పండి? మీకు ఇచ్చే సందేశంలో మీ మనసుకు ఆయన ఆత్మ నుండి వచ్చే జీవం అందించలేని బోధ చేస్తున్నాం. ఎందుకంటే టైం చూసుకుంటా. కనుక మన మనసుకు ఏమందుకోవాలా? ఆయన అంతరంగంలో ఉన్న ఆలోచనలు అందుకునే స్థితికి మనం రావాలా. దేవుని స్తోత్రం. కాబట్టి మనం చూస్తే చూడండి, కీర్తన 79:13 కీర్తన ఒక మాట చదువుకుందాం. 79:13. మేమందరం ఎవరము? నీ మంద గొర్రెలమై ఉన్నాము. సదాకాలము నీకు ఏం చేస్తున్నారట? కృతజ్ఞతా స్తుతి
స్తుతులు ఘన సంస్తుతులు నీకే, స్తుతులు ఘన సంస్తుతులు. కాబట్టి మేము మీ గొర్రెలు, నీ మంద గొర్రెలం గనక ఎప్పటి వరకు స్తుతిస్తాం? సదాకాలము. చెప్పండి, ఎప్పటి వరకు? గురి తప్పని స్తుతి రావాలా, గురి తప్పన కృతజ్ఞత. అందువల్ల సారోను పొలములో ఆకర్షణీయమైన జీవితం సంపాదించుకొని, స్తుతించడం నేర్చుకొని, ఆత్మీయ అనుభవాలు నేర్చుకొని, కృపావరాలు అందుకొని వర్ధిల్లుతున్న గనక నేను సారోను పొలములో. చెప్పండి, నేను. మీరు కూడా ఏం చెప్పాలా? నేను సంఘములో. చెప్పండి, నేనేమి నేర్చుకున్నాననే మాట 65 యెషయా గ్రంథం 10వ వచనంలో కూడా ఒక మాట మనం గమనించి ముందుకు వెళదాం. విస్తారమైన పచ్చిక కలిగిన చోటు వలె విస్తారమైన బోధలతో నింపబడిన సంఘముగా, నింపబడిన విశ్వాసిగా, నింపుదల గలవారుగా. చూడండి ఏమనుంది అక్కడ, 65:10 వచనం చదువుదాం. విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము సారోను గొర్రెల మేత భూమి యందు. చెప్పండి, అది ఏమవుతుంది? ఆకోరు లోయ పశువులు. దేవుని పిల్లలు, ఒకనాడు ఆకోరు లోయ అంటే ఆకాను కుటుంబం అంతమైపోయింది. కానీ రాబోతున్న కాలం అంటే క్రీస్తు యొక్క కాలం ఎలా ఉంటుందంటే ఆ కీడులన్నీ ఎత్తివేయబడతాయి అంటున్నాడు. అయితే సారోను గొర్రెల మేత భూమి. చెప్పండి, గొర్రెల మేత భూమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే రెండవదిగా మనం చూస్తే చూడండి, సారోను పుష్పం. చెప్పండి, ఏం కావాలా? పుష్పం. అది వికసించేదిగా ఉంది. పుష్పములో మరి తేనెటీగలు ఏం చేస్తాయి? అందులో ఉన్నటువంటి మాధుర్యాల్ని అవి తీసుకోగలుగుతాయి. మన వల్ల అవుతుందా? యేసుక్రీస్తును బట్టి సంఘమునికి ఇచ్చిన ఆధిక్యతలన్నిటిలో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటిలో వర్ధిల్లుతున్న సంఘము అద్భుతమైన కాంతితో, అద్భుతమైనటువంటి ఆ కళతో అది పుష్పముగా ఉన్నట్లుగా ఇక్కడ ప్రియురాలు మాట్లాడుతుంది. చెప్పండి, ఎలా ఉంది? నేను సారోను పొలములో పుష్పము. కాబట్టి ప్రభునందు ప్రియులరా గమనించండి, సూర్యకాంతి, తీక్షణమైన సూర్యకాంతి పుష్పం మీద పడితే అది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, యేసుక్రీస్తును బట్టి స్వచ్ఛమైన సహవాసం చేస్తే చూడండి. లూకాసు వార్త 10వ అధ్యాయం. చెప్పండి, లూకా 10వ అధ్యాయంలో ఏం కనిపిస్తుంది? 40 వచనం నుండి మనం చూస్తే చూడండి, మరియమ్మ నీతి సూర్యుడైన క్రీస్తు, అలాగే సాధారణమైనటువంటి వ్యక్తి మరియమ్మ. ఒకప్పుడు ఈమె రోగి, తర్వాత ఆమె జీవితంలో పాపఫలితాలు అవన్నీ అంతరించిపోయాయి. ఇప్పుడు యేసు బోధ కొనబడింది ఆమెకి. అక్కగారేమో వంటింటి తలుపు తీస్తే మరియమ్మ ఏమో హృదయ తలుపు తెరిచింది. యేసు ప్రభు ఆమె మీద కన్నుంచాడు, ఈ మీద కన్నుంచాడు. మేము సాకులో ఏం చేస్తాం? తునికరించేస్తాం. ఏమని? ఆమెను పట్టించుకో. యేసుక్రీస్తు ప్రభు ఆమె తొందరపడినప్పుడు మార్తా మార్తా నీకు ఇస్తాను పలకరించాడు ఆయన. ఇంకా ఆయన మాట తర్వాత ఎవరేం మాట్లాడలేరు.
మరియమ్మ మీద మాట పడకూడదు, అది ఆయన ఉద్దేశం. మరియమ్మ నింద పడకూడదు. తీక్షణమైన కాంతి, అందువల్ల ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఈవేళ మరి ఈ పుష్పానికి ఈ ప్రకాశత ఎలాగ సూర్యుని వల్ల ఆ సంబంధం కలిగి ఉందో, ఆ తీక్షణమైన స్థితి క్రీస్తు యేసును బట్టి ఇది ఉత్తమమైనది. చెప్పండి. కనుక దేవుని పిల్లరా, మనము ఆయన పాదాల దగ్గర ఉన్న ఆ పరిపూర్ణమైనటువంటి కాంతి మరియమ్మ సంపాదించుకోగలిగింది. ఇంకొక మాట, సూర్యునికి రకరకాల కళలు ఉంటాయి, రకరకాల రంగులు ఉంటాయి. దేవుని స్తోత్రం. కనుక పుష్పానికి కూడా ఏముంటాయి? దేవునికి స్తోత్రం. పుష్పం అంటే ఆయనలో ఉన్న కళలన్నీ తీసుకోవాలి సంఘం. సూర్యుని కిరణములు తీసుకొని పుష్పాలు ఎలాగో వాటి రంగులు అద్దుకుంటున్నాయో, సూర్యుండు పూల సైనా సూర్యుండై నాటి యేసు శుభగుణము, సూర్యుండై నాటి యేసు. కాబట్టి ఆయన గుణలక్షణములు, చెప్పండి, విలక్షణ అంటే ఆయన లక్షణాలన్నీ ఆ పుష్పం రంగులు అద్దుకున్నట్టుగా ఈ పుష్పం ఏం కలిగి ఉంది సంఘములు అంటే క్రీస్తు యొక్క ప్రభావాన్ని అత్తుకొని జీవిస్తుంది. ఈ సంతోషమే. అందుకే పేతురు తన పత్రికలో మొదటి పేతురు 2వ పత్రికలో 9వ వచనంలో ఏమని చెప్తున్నాడండి? 9వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. అది మనకు అలవాటు వచనమే, చదవండి ఆ మాట. ఆశ్చర్యకరమైన తన పిలిచిన గుణాశయములను ప్రచురించి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన, అంటే ఆయన గుణలక్షణాలు వచ్చినప్పుడు నీకు రాజరకం వస్తుంది. ఆయన గుణలక్షణం వచ్చినప్పుడు నీకు యాజకత్వం వస్తుంది. ఆయన గుణలక్షణాలు అమర్చుకుంటే నువ్వు ప్రవక్తవు అవుతావు. ఏమవుతావు అంటే ఆ మాటలో తక్కువ మాట లేదు, తక్కువ మాట కనిపించదు. పేతురు ఇంకా కొంచెం ముందుకెళ్ళి మన 4వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మొదటి పేతురు పత్రికలో మిమ్మల్ని శోధించుటకు అగ్ని వంటి ఆశ్చర్యపడకుడి. చెప్పండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఎలా ఉంటారు? మహానందముతో సంతోషించు. అంటే రకరకాలైన క్రీస్తు పొందిన శ్రమలు ఉన్నాయి, క్రీస్తు పొందిన అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గుణలక్షణముల ద్వారానే వస్తాయి. క్రీస్తు యొక్క గుణం అభ్యాసం అయితే శ్రమ ఉన్నాయండి అంటావు కానీ వద్దు అనవు. దేవదాసాయి గారు అనేవారు, ప్రభా నీవు ఇచ్చిన శ్రమలు వాడేశాను, ఇంకేమైనా కొత్త ఉంటే పంపించు అన్నారు. చెప్పండి, ఇంకేమైనా గట్టిగా చెప్పండి. మేమంటాం, అమ్మా మీరు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, మీరు ఇంకేదైనా సందా పెంచండి, కాస్త మా బ్రతుకు నడుస్తుందంట. అందువల్ల మీలో జ్ఞానం పెరిగింది, తెలివి పెరిగింది, కనికరం పెరిగింది, త్యాగ జీవితం వచ్చింది, కానీ ఆత్మలో నుంచి పైకి లేవలేకపోతున్నారు. అంటే ఇవన్నీ మంచి పనులే చేస్తున్నాం. కనుక పేతురు ఏం చెప్తున్నాడు? ఈ గుణాతిశయాలు వచ్చిన వారిని ఏలుకుంటారు పాపం రానియకుండా. ఈ గుణాతిశయాలు వచ్చిన వారు ఆరాధికులుగా ఉంటారు, ఎప్పటికీ దేవునికి అవమానం లేకుండా.
వారు ప్రవక్తల వలె ప్రవచిస్తారు. అందువల్ల ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, పొందబోయే మహిమ ఎదుట ఈ లోకం సరిపడదు. ఈ లోకం దాన్ని సరిపోల్చడానికి సరిపోదు. ఇట్టి అనుభవం గడించిన వధువు ఎవరిని ఎత్తుకుంటుంది? నేను సారోను పొలములో అంటే అర్థం ఏంటి? అన్నిటితో నన్ను సమపోల్చవద్దు, నేను క్రీస్తు కొరకే నిలబడ్డానన్నట్టుగా మన జీవితాన్ని ఈ వచనం ప్రశ్నిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, ఇందులో ఏం కనిపించట్లేదు అంటే ఇది వాడి పాడైపోయినట్లు కాదు. సంఘములో ఏం కాకూడదు చెప్పండి? నిరాశకు నిస్పృహ చెందకుండా నిలబడాలి. కాబట్టి వాడి పాడైపోయే పుష్పం కాదు అని దైవజన మాట ఇది. అంటే యోసేపును ఐగుప్తులో సంతలో పెట్టి అమ్మేశారు వాళ్ళు. ఎవరు? మిద్యానీయులు. ఆ ఐగుప్తునికి సంతలో పెట్టి అమ్మేశారు. కానీ ఆయనలో ఉన్న కళ తగ్గిందా చెప్పాలా? తగ్గిందా అండి? ఆయన చెరసాల్లో వేశారు, కళ తగ్గిందా? ఆయన రాజుగా తీసుకొచ్చి కలభావం చెప్పిన తర్వాత 41 ఆది కాండంలో ఆయన రథం ఎక్కున్నాడు. ఆయన కళ ఏంటి? గోతులో పడిన కళ కాదు చెప్పండి. చెరసాల్లో పడే కళ కాదు. ప్రజలు మెప్పుకొంచెం కళ కాదు. దేవుడు ఉద్దేశించిన కళ అధికారం. దేవుని స్తోత్రం. అందుచేత ఎన్ని శ్రమలు వచ్చినా ఈ పుష్పం వాడిపోయిందా చెప్పండి? వాడిపోయిందా? వాడిపోయింది. అందుకనే అందులో రాజు అంటాడు, 54 ప్రజలందరూ వెళ్ళి, అయ్యా ఆహారం అయిపోయింది, మా దగ్గర ఉన్నవన్నీ అయిపోయినాయి, మరి ఏదైనా ఆదుకోవాలంటే రాజు అంటాడు, ఈ పని నాది కాదు, నేను యోసేపుకు అప్పగించాను. ఇప్పుడు ఐగుప్తు దేశం ఎవరి చేతిలో ఉంది చెప్పాలా? సంఘమా, ఈ ప్రపంచమే నీ చేతిలో ఉంటుంది. క్రీస్తుతో నీవు హత్తుకొని ఉంటే ఈ ప్రపంచానికి నాదులైన క్రీస్తు సమస్తము నీ చేతిలో పెట్టాడు. కాబట్టి ఇవాళ క్రైస్తవ సంఘం విద్య చెప్పింది, ఆరోగ్యం ఇచ్చింది, పనులు చెప్పింది, అనేకమైన కట్టడాలు కట్టి అనేకమైన పోషణ విధానాలన్నిటికీ ఆయన ఎవరి చేతిలో పెట్టాడు? ఇవన్నీ యోసేపు చేతిలో ఐగుప్తు ఉన్నట్టుగా యావత్తు ప్రపంచం వధువు సంఘం చేతిలో ఉంది. వాడుకోవలసిన కాలం ఇది. దేవుని స్తోత్రం. వాడిపోయే కాలం ఈ పుష్పానికి ఏమీ లేదు. వాడిపోయే స్థితి, వాడబడే స్థితి ఉంది. కనుక మనం వాడబడ్డానికి దేవునితో సహవాసము పెంచుకోవాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియులరా, రకరకాల పుష్పములు నానా వర్ణముల నరదృష్టి నాకర్షించు అనావాశుద్ధి. నానా వర్ణముల పువ్వులు రకరకాలు ఉన్నాయి చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బ్యాప్టిస్టు, సిఎస్ఐ, లూథరన్, బైబిల్ మిషను, పెంతెకోస్తు, ఎన్ని రకాల మినిస్ట్రీస్ ఉన్నాయి లోకంలో. ఇవన్నీ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటే ఈ సంఘాలన్నిటిలో తయారయ్యే పెళ్లి కుమార్తె ఎవరిని ఆకర్షిస్తుంది చెప్పాలా అమ్మా? అన్ని సంఘాల్లో తయారయ్యే పెళ్లి కుమార్తె ఉంది. యేసుక్రీస్తు దృష్టి అన్ని సంఘాల మీద ఉంది. బైబిల్ మిషన్ వారు మేమే ఎత్తబడతాం, తప్పు కదా, తప్పుడు భావం, అదే తప్పుడు బోధ. అందుకే నానాపు నరదృష్టిని అంటే ఈ లోకంలో సంఘ కార్యాలు క్రమంగా సాగుతుండే దేవుని ఆకర్షించేది వధువు మాత్రమే. అందువల్ల పరమందున్న దేవుని ఆకర్షిస్తుంది, ఆయనతో నా దూతలను ఆకర్షిస్తుంది సంఘం.
చూడండి, ఆది కాండములో 32వ అధ్యాయము 2వ వచనం చదువుకో. 32 వచనం. ఇది దేవుని సేన మహానయం. చెప్పండి, ఏం పేరు పెట్టారు? పరమగీతంలో మహానయం నాటకం అంత వింతైన దానవా అని అంటాడు. దేవుని స్తోత్రం. ప్రియులరా, ఒక్క యాకోబు నిమిత్తమై చూడండి, దేవుని యొక్క సేనగా యాకోబు జీవితం ఆరంభంగా ఉంటే దేవుని యొక్క సేనట యాకోబుతో ఉన్నాయి. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, పరలోక సంబంధమైన సేన దేవదూతలైతే భూలోక సంబంధమైన సేన ఎవరితో ప్రారంభమవుతుంది? యాకోబుతో. అందుకే ఇది మహానయం. చెప్పండి, ఇది వర్ణింప సఖ్యము కాని సహవాసం. అందువల్ల భూలోకములో జీవిస్తున్న విశ్వాసికి పరమందున దేవదూతలతో సహవాసం. ఎవరితో? చెప్పండి, మనకి ఎవరితో సహవాసం ఉండాలా? దేవునితో ఉంది, దేవుని దూతలతో. అందువల్ల ఈ పుష్పానికి ఉన్న ఆకర్షణ ఏంటంటే, చెప్పండి, దేవుని సేనను ఆకర్షించేటువంటిది. అందుకనే అంత ధైర్యం ఈ భూమి మీద సంఘానికి ఉంది. చెప్పండి, అంత ధైర్యము ఈ భూమి మీద సంఘానికి ఉంటున్నట్లుగా మనం చూస్తాం. ఇక చూస్తే పరిశుద్ధుల సహవాసం. ఎవరు చెప్పండి? ప్రభువు దూతలను పరిశుద్ధులను ఇక ప్రభువు. చూడండి, దేవుడు అన్నాడు మోషేతో, నీవు యోర్దాను దాటొద్దు. ఏం దాటొద్దు? అయితే ఆ నిబో పర్వతం తీసుకెళ్ళి నీ ప్రజలు పొందబోతున్న స్వాస్థ్యం అని చూపించాడు. కానీ అడుగు పెట్టనివ్వలేదు. ఎవరిని? మోషేను. ఎందుకు అడుగు పెట్టనివ్వలేదంటే, ఒక పద్ధతిగా చూస్తే ఆయన యోర్దాను దాటి వచ్చి ఉంటే ఈవేళ ఇశ్రాయేలు మా రక్షకుడు మోషే అని చెప్పేవాళ్ళు. రెండవది ఏంటంటే, ఆయన దేవుడు మాట్లాడమన్న దగ్గర ఏం చేశాడు? కొట్టాడు కదా కర్రతో. అందుకని మిఖాయేలు దూత మోషే శరీరమును గురించి వాదిస్తుంది. యోధా పత్రికలో 9వ వచనంలో ఏమని వాదిస్తుంది? నేనైతే దేవుని అవమానపరచను అన్నారు కదా, ఈయన ద్రోహులారా అన్నాడు సంఘాన్ని. ఈయన దూషించలేదా? అందువల్ల ఈయన శరీరం సమాధి చేయడానికి వీలు లేదని అడ్డుపెట్టింది ఎవరు? సాతాను. ద్వేషము, దూషణ అది సాతాను లక్షణం కానీ దేవుని లక్షణం కాదు. అదే ఒప్పుకుంది, అందుకే అడ్డుపడింది. అందుకు మిఖాయేలుతో వచ్చి యెహోవా నిన్ను గద్దించును. ఎందుకంటే అపవాదితో జోడు కట్లా, నేను నిన్ను నెట్టేస్తానలా. ఎవరు చూపించింది? గట్టిగా చెప్పాలి. మరి మనమైతే స్వయంగా కొన్ని చెప్పేస్తాం. అవ్వమ్మ గారు స్వయంగా చెప్పేసింది. దేవత చెప్పిందా? అది వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం. నరునికున్న లోకువ దేవుని ప్రేమను లోకు చేసి మాట్లాడతాం. అందువల్ల అలాంటి సందర్భము కలిగినప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నరుడిగా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తామంటే, మోషేలో మరణం ఉంది, ఏలియాలో ఆరోహణం ఉంది. వీరిద్దరూ ఇశ్రాయేలు ఐగుప్తుని విడిపించబడ్డానికి మోషే కారకుడైతే, పూర్తిగా విగ్రహారాధనలో మునిగిపోయిన అహాబు కాలాన్న ఆ ప్రజలను బయటికి తేవడానికి కారకుడు ఏలియా. వీరిద్దరు కూడా ఇశ్రాయేలు జనములకు మోషే రక్షకుడైతే ఈయన మంచి పనివాడు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి వచ్చారు చెప్పండి? ఈ రూపాంతర కొండ మీదకి వచ్చినప్పుడు
కింద నుండి శిష్యులు వెళ్ళారు, పైనుండి వాళ్ళు వచ్చారు. చెప్పండి, మోషేలో మరణం, ఏలియాలో ఆరోహణం, యేసుక్రీస్తులో మరణము, పునరుద్ధానము, ఆరోహణము. చూసారా ఏముంది? మరణము, పునరుద్ధానము, ఆరోహణం. అందువల్ల ఇక్కడ నిర్గమంలో ఏం జరుగుతుందంటే, దేవా మేము చేసిన పని, నీవు అప్పగించిన పని, మేము చేసిన పని గనక ఈ జనుల పక్షంగా మానవులు రక్షకుడుగా వచ్చావు గనక మా పనిని బలపరచాలా, ఆ ప్రజలను కూడా మర్చిపోకు అని చెప్పడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇదే సహవాసం భూమి మీద నరులకు, అటున పరిశుద్ధులకు యేసు ప్రభువుని బట్టి ఏమొచ్చింది చెప్పాలా? ఏమొచ్చింది? అలాగనే సమయ సందర్భాన్ని బట్టి పరలోక పరిశుద్ధులు కూడా ఈ సంఘము ఆకర్షిస్తుంది, దేవదూతలను ఆకర్షిస్తుంది, భక్తులను, పరలోక పరిశుద్ధులను కూడా. అందుకని సారోను పొలంలో పోయి, అయ్యో మాట్లాడట్లేదు మీరందరూ, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లలారా గమనించండి, ఇక్కడ మనం కష్టములు సుఖ సంతోషాలు ఎన్నున్నాయో విశ్వాస యొక్క మహిమ స్థితి. చెప్పండి, విశ్వాస యొక్క మహిమ స్థితి వధువు సంఘము చూపించేది విశ్వాస యొక్క మహిమ స్థితిని. కాబట్టి ఎంతటి శ్రమైనా, ఎంతటి కష్టమైనా ఈ లోకములో వివిధ వర్ణాలు గల పువ్వులు ఉన్నప్పటికీ చెప్పండి, రోషము కలిగిన వధువు. ఎవరు చెప్పండి? రోషము కలిగిన వధువు. అందువల్ల మనం ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తే పౌలు అంటాడు, అంటే పౌరుషం ఎలా ఉందో చూడండి ఇక్కడ. నిజముగా అతడు రోగి చావునకు దేవుడు అతని కనికరించిన అతను మాత్రమే కాదు, నన్నును కనికరించెను. కాబట్టి మీరు సంతోషించుడి. చదువు. పంపితని తన ప్రాణమునైనను, చెప్పండి ఒకసారి. తన అంటే భూమి మీద సంఘము క్రీస్తు యొక్క వివిధమైన సంఘ పరిచర్యలు ఉన్నప్పటికీ వధువు ప్రాణాన్ని ఏమాత్రము లెక్క చేయకుండా ఎపప్రోత్ అనేవాడు చచ్చిపోయాడని ప్రజలందరూ పలకరించడానికి వచ్చే సమయంలో ఆయన స్వస్థత పొందాడు. ఊరుకోలేదు కానీ తిరిగి వెళ్ళి పనిచేశాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆకర్షించేటువంటిది, ఎన్ని కష్టాలు చుట్టూ ఉన్నా ఆకర్షణ కలిగిన శక్తి కలిగిన పుష్పమని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఈ పుష్పాన్ని మనం చూస్తున్నప్పుడు సంబంధం ఏంటంటే, భూలోకములో పెరుగుతుంది, పరలోకాన్ని అలంకరించుకుంటుంది. ఎక్కడ పెరుగుతుంది చెప్పండి? ఇక్కడ ఉండి నీతి సూర్యుని కలలద్దుకుంటుంది. అందుకని యేసు ప్రభు అన్నాడు, వారిని చూసి ఏమన్నాడు? మత్తయి సువార్త 13:43లో చెప్పండి, మీరు దేవుని రాజ్యములో నీతి సూర్యుని ఎలా ఉండాలట? నీతిమంతులు తండ్రి రాజ్యములో ఎలా ఉంటారు? సూర్యుని వలె ఉంటారు. దేవునికి స్తోత్రం. అట్లా సంబంధం కలిగినటువంటి చూపుటికే దేవునికి సంఘమునకున్న ఆ నీతి నియమావళి ఎక్కడ చెక్కు చెదరలేదని చూపుటికే ఈ పుష్పం, నేను సారోను పొలములో, గట్టిగా చెప్పండి అమ్మా. చూడండి, ఇక్కడ మనము గమనించినట్లయితే వచనం చదువుదాం. యోహాను సువార్త
13:25లో యోహాను యేసు రొమ్మున ఆనుకున్నవాడు. చెప్పండి, ఎలాగున్నాడట? ఆయన రొమ్మును. యోహాను పత్రిక 2వ పత్రికలో 8వ వచనం చదవండి. అది చదవద్దులే, నేను చెప్పేశాను కదా. యోహాను 13:25 ఆయన అత్తుకున్నాడు, ఆనుకున్నాడు శిష్యుడు. చదవండి. పత్రిక 2వ పత్రిక యోహాను ఎక్కడమ్మా? మొదటి పత్రిక 2వ పత్రికలోని మొదటి అధ్యాయం, అది 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ బలము ఫలం పొందినట్లు ఏం చేయాలట? జాగ్రత్తగా. ఈ పుష్పం ఎంత జాగ్రత్తగా ఉండాల, ఎంత జాగ్రత్త. ఎవరి కన్ను దాని మీద పడుద్ది, ఎవరి చెయ్య దాని మీదే పడుద్ది. అంటే అందుకని లోకాన్ని గమనించాలి, పరలోకాన్ని గమనించాలి. లోకాల్లో వచ్చేది నష్టమైన ఫలితం అక్కడే రాశాడు ఆయన, చెడగొట్టుకునేది. దేవుళ్ళు వచ్చే ఫలితము సంపూర్ణమైన ఫలము, సంపూర్ణమైన ఫలం. గమనించండి, మీరు సంపూర్ణమైన విశ్వాసులు కావాలని నేను సారోను పొలములో పోయి పద్మం వంటి వచ్చేవారు జ్ఞాపం చేస్తా. ఈ మాటలు: 1 సారోను పొలము, 2 సారోను పుష్పం. పొలం యొక్క సారవంతమ స్థితి, పుష్పం యొక్క విలువ ఎలాగ కొనియాడబడుతుందో, సంఘ జీవితంలో క్రీస్తు రక్త ప్రవాహము చేత విమోచన, క్రీస్తుతో ఉన్న సాంగత్యమును బట్టి మహిమ అంతస్తు, ఈ 2 కలిగి ఉన్నదే అసలైన పుష్పం. అటువంటి భాగ్యం తండ్రి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం. ఒక్క నిమిషం. సారోను సమమైన